ఇప్పటి నుంచి అడిగినాం. నమస్కారం, నా పేరు అంశమ్మ. మాది ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నుంచి మాకు మెట్మా ఆర్పీలము. మాకు జీతాలు రాక 7 నెలలు అవుతుంది. 7 నెలల సంది మాకు జీతాలు రాక మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఇచ్చేదే 6,000 జీతము. 6,000 జీతం కింద 7 నెలల సంది ఇస్తలేరు. మేము మా యూనియన్ కలిసి మేము ఒక మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడుకుందాము. మా హెడ్ ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చి మాకు జీతాలు రావాలని మేము పోదామని మేము ఈరోజు రెడీ అవుతున్నాము. అన్న మూమెంట్లోనే ఈ ప్రభుత్వం మరి ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ తీసుకుందో మాకు తెలియదు. మమ్మల్ని ముందస్తుగానే అరెస్ట్ చేసిరు సార్. ఇంత ఘోరం అయితే ఏ ప్రభుత్వం కింద మమ్మల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడే చేసిరు సార్. మాకు బాధ అవుతుంది. మా జీతాలు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మాకు 10,000 జీతం ఇస్తామని చెప్పారు. 10,000 జీతం ఇవ్వకుండా ఉన్న జీతం కింద మాకు 7 నెలల సంది ఇవ్వలేదు. చాలా బాధతో ఉన్నాం సార్. మేము ఇట్లా అరెస్ట్ చేయడము చాలా ఘోరం అనిపిస్తుంది. మేము ఎంతో బాధపడుతున్నాం సార్. ఇట్లా అరెస్ట్ చేయడము చాలా ఘోరమైన పరిస్థితి సార్.